మాయా, మోసం. అది ఎక్కడ జరగలా. నేను మాత్రమే చేస్తానంటే నీ పేపర్లు చదివే వాళ్లకు, నీ క్యాడర్కి నమ్ముతారేమో, కానీ సమాజంలో అది కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ కాదు. రెండు, ఇప్పుడు ఎక్కడైతే అమరావతి పెడుతున్నారో గుంటూరు, కృష్ణా జిల్లాలకు దగ్గర అనుకుంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో కొత్త పాపులేషన్ పాలసీ తీసుకొచ్చినాడు కదా, మూడో చైల్డ్ అని. రెండో బిడ్డకే పోవడానికి భయపడుతున్నారు కపుల్స్. నువ్వు రెండో బిడ్డ తర్వాత కదా మూడో గురించి ఆలోచించాలా, రెండో దానికే వెళ్ళినప్పుడు. అంటే లైఫ్ ఖరీదైపోయింది సమాజంలో. ఖరీదు చేసినారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసి, ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య రంగాలను నాశనం చేసి, ఒక స్కూల్లో అడ్మిషనే చాలా ఖరీదైనటువంటి వ్యవహారం చేసిన తర్వాత నువ్వు ఇద్దరు మూడో చైల్డ్కి వెళ్ళండి అంటే, ఇది నేపథ్యం ఏంటంటే, భారతదేశంలో కేరళ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో జనాభా చాలా తీవ్రంగా తగ్గింది, పెరిగే రేటు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే డ్వాక్రాలో సభ్యులు కావాలంటే పిల్లలు ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక 30 ఏళ్ళు వెనక్కి, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళల్ని బలవంతం చేసినా సరే నువ్వు మూడో చైల్డ్కి వెళ్ళడానికి లేదు అని బెదిరించేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు అమరావతికి ఎక్కడి నుంచి రావాలి జనాభా? వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటంటే 2035కు అంటే ఇంకొక 10 ఏళ్లలో 25 లక్షల మంది జనాభా ఉంటారు అమరావతిలో అని చెప్పేసి 2017 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో, అంటే 54,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేసినారు సింగపూర్ వాళ్ళు. అక్కడ ఉండేది 29 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కలిపితే 1.5 లక్ష జనాభా ఉంటారు. ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు వీళ్ళు వస్తే ఇంకొక 1 లక్ష మంది. ఆ ఉద్యోగస్తులు అక్కడ ఉద్యోగం ఉన్నప్పుడే ఉంటారు, కానీ తర్వాత వెళ్ళిపోతారు. 25 లక్షల మంది ఎక్కడి నుంచి రావాలి ఇంకొచ్చే 9 ఏళ్లలో? ఇది జరిగితే కదా తర్వాత నగరం ఆన్ ఇట్స్ ఓన్ పెరుగుతూ పోతుంది. ఏ డైరెక్షన్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెరుగుతుంది. ఇది కాకుండానే ఇంకా 50,000 ఎకరాలు నాకు కావాలని చెప్పేసి రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ 50,000 ఎకరాల్లో మొదటి దశగా 20,000 ఎకరాలకు జీవో ఇచ్చి డిసెంబర్లో 7 గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారు. ఇప్పుడు మంత్రులు వాళ్ళు జరుగుతూ ఉంది, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంతకుముందు 50,000 కౌలుకి ఇచ్చిన చోట ఇప్పుడు నేను 60,000 ఇస్తానని చెప్తున్నాడు. 1.5 లక్ష రుణమాఫీ చేస్తాను, సంవత్సరము 5,000 పెంచుతాను ఈ కౌలు అంటే ఇస్తున్నారు. సరే, రైతుకు వ్యవసాయం చాలా కష్టమైపోయింది, కూలీలు దొరకను, పంటల గిట్టుబాటు ధరన. నాకంటే మీకు బాగా తెలుసు, నేను పల్లెలో ఒక 5-6 సంవత్సరాలుగా ఉన్నాను, వ్యవసాయం చేస్తున్నాను, నాకు తెలుసు, రైతు కుటుంబం నుంచి వచ్చినాను. సో వ్యవసాయం భారంగా మారినటువంటి పరిస్థితిలో రైతు నిస్సహాయతను అవకాశంగా తీసుకొని కౌలు ఆశ చూపి, అంటే 15,000 20,000 కౌలు వచ్చే చోట 60,000 ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ల పాటు ఇస్తానని ఆశ చూపి, ఏదో ఒక రోజు ప్లాట్ డెవలప్ కాకుండా పోతుందా, ఆ రోజు నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని ఆశ చూపి అదనంగా 50,000 ఎకరాల మీదకి పోతుంటే ఈ కౌలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? రాష్ట్ర బడ్జెట్లోంచే కట్టాలి 10 ఏళ్ల పాటు. మరి ఎవరు నిర్ణయం చేస్తున్నారు ఇంకా 50,000 ఎకరాలు అవసరము? మరి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒక చోట తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకు కౌలు ఆశ చూపి బడ్జెట్ మీద బరువు పెడుతూ ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది? ఆ నగరం ఎప్పుడు ఒక రూపుదిద్దుకుంటుంది? అసలు రూపుదిద్దుకోదు. అది అన్నీ తెలిసి కూడా వేల ఎకరాలు తీసుకొని తమ చేతుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రధాన అజెండాగా ముందుకెళ్తా ఉంది. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్లో కట్టాలంటున్నాడు. వార్తలు చదివి ఉంటారు కదా మీరు కూడా. మనకు అనంతపూర్లోనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి? బెంగళూరుకి వెళ్తాం. బెంగళూరు వేరే దేశం కాదు కదా. నువ్వు అమరావతిలో కడితే కూడా అమరావతికి వెళ్ళాం, ఎందుకంటే దగ్గరలో ఉండేది బెంగళూరు. తిరుపతి, చిత్తూరు వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు, అది చెన్నైకి వెళ్తారు. మా ఊర్లో వాళ్ళు కూడా చెన్నై, బెంగళూరులో వెళ్తారు. మా గల్ఫ్లో ఎక్కువ ఉన్నారు మా ప్రాంతాల్లో. మా విలేజ్లో అయితే ఇంటికి ఒకరు గల్ఫ్లో ఉన్నారు. ఒక ముందుగానే ట్యాక్సీ హైర్ చేసుకుంటే బెంగళూరు కానీ చెన్నైకి కానీ డ్రాప్ చేసి వస్తున్నారు, లేకపోతే పికప్ చేసి వస్తున్నారు. నెల్లూరు వాళ్ళు చెన్నైకి వెళ్తారు, కర్నూలు వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు, కడప వాళ్ళు ఇటు సౌకర్యంగా ఉంటే ఇటు చెన్నైకి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఇది ఉన్న రియాలిటీ. ఇప్పుడు నువ్వు అమరావతిలో 5,000 ఎకరాలకి ఎక్కడి నుంచి రావాలి? విశాఖపట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాం, జూలైలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జిఎంఆర్ పేరుతో.
ఆంధ్రప్రదేశ్లో 6 ఫంక్షనింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఫంక్షనింగ్ లేవు. యూపీలో కొత్తగా కడితే అవన్నీ గోస్ట్ ఎయిర్పోర్ట్స్గా అయిపోయినాయి మనుషులు లేక. మనకున్న 6 యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ తిరుపతి, కర్నూలు, కడప, విజయవాడ, గన్నవరం, రాజమండ్రి, విశాఖపట్నం. విశాఖపట్నం కొత్తది పెద్దది వస్తూ ఉంది. ఇంక నువ్వు అమరావతిలో నువ్వు ఏ జిల్లాల నుంచి నీకు మనుషులు వస్తారు అంటే కృష్ణా, గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాలో కొంత, అంటే 4 జిల్లాలుగా ఎయిర్పోర్ట్ కోసం. మరి గన్నవరం చాలదు అని నీకు ఎవరైనా చెప్పినారా? గన్నవరంలో 2వ టెర్మినల్ స్టార్ట్ చేయబోతున్నారు తొందరలో. మరి గన్నవరంలో రద్దీ పెరిగిపోయిందా? గన్నవరంలో రద్దీ పెరిగిపోయిందని కానీ, లేకపోతే భవిష్యత్తులో గన్నవరాన్ని ఎక్స్పాండ్ చేయడం కష్టం అని కానీ, భవిష్యత్తులో గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం కష్టం అని కానీ, సో వచ్చే 10 ఏళ్లలో గన్నవరం కెపాసిటీ దాటిపోతుంది, ఆ తర్వాతైనా ఒక కొత్త ఎయిర్పోర్ట్ అవసరం అని ఏదైనా ఒక నివేదికలు వచ్చినాయా? ఎక్కడో చోట ఒక స్టడీస్ ఉండాలి కదా. ఏది లేదు. గన్నవరం నుంచి ఉండేది వారానికి 2 ఫ్లైట్స్ సింగపూర్కి. మనకి రద్దీ ఎక్కడైంది? ప్యాసింజర్స్ రద్దీ. అంటే ఏ విధమైన స్టడీస్ అవసరం లేదు, ఏ విధమైనటువంటి కమిటీలు అవసరం లేదు. నీకు భూములు గుంజుకోవాలి, రైతుల నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలి, 1000 ఎకరాలు తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ మూల్యం చెల్లించాలి. ఆ చేసే అప్పుల మీద, మీరు కట్టే డబ్బుల మీద, కౌలు మీద, ప్లాట్ల మీద, దేనైనా కానీ మీరు తెచ్చే అప్పు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తీర్చాలి. దీన్ని మనం ప్రశ్నిస్తే ఇంక దానికి సంబంధించినట్టు మన మీద నిందలు, అభివృద్ధి వ్యతిరేకవా, అమరావతి వ్యతిరేకవా. అయితే ఏంటంట, అమరావతికి నేను వ్యతిరేకిని. అయితే ఏంటి, నేను మాట్లాడకూడదా? నేను నీ అబ్బసొత్తా అమరావతి? నేను ఇట్లే మాట్లాడతాను. అమరావతిలో కూడా ఇదే మాట్లాడతా, విజయవాడ, గుంటూరులో వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే అమరావతిని అబ్బసొత్తా? విమర్శిస్తాం, అమరావతిని విమర్శిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం. విమర్శించే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. నీకు ఇష్టం లేకపోతే, నీకు ఇష్టం ఉండకూడదనే విమర్శిస్తున్నాం. మేము విమర్శించేటప్పుడు నీకు ఇష్టం ఎందుకు ఉండాలి? నీకు భజన చేస్తే నీకు ఇష్టం, నీ భజన చేసే గుంపులో మేము లేము. ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నారే. అమరావతిని విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదు? ఎవడు కట్టాలి డబ్బు? 60,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నావు ఎల్పిఎస్ దీంట్లో, కనీసం ఒక 200 కోట్లు అవుతుందో అనుకుందాం సంవత్సరానికి. అట్లా ఇచ్చే రైతులకు ఈ 200 కోట్లు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఎందుకు పడాలి? నీ యొక్క స్వార్థానికి. పని ముందిచ్చిన రైతులకు నువ్వేమైనా న్యాయం చేసినావా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 84% మంది 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా చితికిపోయినారు. ఇప్పుడు మింగలేక, కక్కలేక, ప్రభుత్వాన్ని తిట్టలేక, పోగొట్టుకొని ఏమీ చేయలేక 2 ఎకరాలున్న రైతులు 71% మంది. 2 ఎకరాలున్న రైతులు పూలింగ్లో ఏమి ఇస్తాడు, ఏం అమ్ముకుంటాడు, కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు, పిల్లలు చదువులు ఏం చేయించుకుంటారు? చాలామంది తెలుసు మాకు, పొరపాటు పోయినాం, మోసపోయినాం, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనేది. కానీ వాళ్ళు ఎక్కడా ఈ డిబేట్లో, ఈ డిజైన్స్లో, ఈ ప్రచారంలో వాళ్ళు కనపడరు. కనపడేదంతా ఒక 10% ఉన్న పెద్ద రైతులు, వాళ్ళు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు, వాళ్ళకే అన్ని లావాదేవీలు జరిగిపోతుంటాయి. సో మనం మాట్లాడేది అమరావతిని విమర్శిస్తున్నామంటే ఈ 84% మంది చిన్న సన్నకారు రైతుల తరఫున మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఆ అజెండాలో వాళ్లకు లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇంతవరకు ఎంత తీసుకొచ్చినారు? ఇప్పటి వరకు వాళ్ళు అఫీషియల్గా చెప్పేది 44,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు. మాకున్న సమాచారం ప్రకారం ఇంకొక 16,000 కోట్లు శాంక్షన్ అయింది, అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దాదాపు 60,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఒక్క అమరావతి పేరుతోనే. మరి ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేస్తే అక్కడ బిల్డింగులు పూర్తవుతాయి? ఇప్పటికెప్పుడైనా స్పష్టత వచ్చిందా? ఇంకెన్ని వేల కోట్లు అప్పులు చేస్తే నువ్వు రైతులకు ప్లాట్లు ఇవ్వగలవు? అంటే అక్కడ కట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి ఖర్చు ఎక్కడికి పోతా ఉందో, ఇంకెంత అవుతుందో తెలియదు. నిన్న మొన్న మీరు పేపర్లో, సోషల్ మీడియాలో చదివి ఉంటే 2,500 కోట్లు అసెంబ్లీ భవనాలకి, అద్దాలకు, డెకరేషన్స్కి అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. 2-3 ఫిగర్స్ నేను ఇస్తాను. అది వరద ప్రాంతము, వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అనేది చాలామంది మీరు వినుంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేమో చాలా కోపం వస్తుంది ఆ మాట అంటే. వాళ్ళకి అంటారా అమరావతి మీద బురద జల్లుతున్నారు, విషంగా, మమ్మల్ని అయితే అమరావతి మీద విషం కక్కుతున్నారు అంటారు.
ఈ విషయం ఏంటి అసలు? మేము విమర్శిస్తే దాన్ని విషం కక్కడం అనే మాట ఏంటి అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉందని అర్థం. అది మీకు అది అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏ విమర్శించినా విషంలాగా మీకు అనిపిస్తూ ఉంది. అందుకు ఒక విధంగా సంతోషపడుతున్నా ఆయన. ఎందుకంటే విషంలాగా తగిలితే కానీ ఎక్కదు మీకు ప్రజలకు వెళ్ళాలంటే. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అమరావతిలో. ఇది 2017 చదరపు కిలోమీటర్ దాంట్లో. అది వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇక్కడ మనకు పవర్ పాయింట్ లేదు కాబట్టి నేను చెప్పను. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఈరోజు నువ్వు కట్టే రాజధాని భవనాలన్నీ వరద ప్రాంతంలోనే ఉన్నాయి. దానికి ఒకే ఒక పాయింట్ మనకి ఎట్ల బావులు అనంతపురంలో వర్షం పడిందండి, కుంభవృష్టి కురిచింది ఈరోజు రాత్రికి. ఒక 40 సెంటీమీటర్ల వర్షం అనంతపురంలో కురిచింది. తెల్లారేటప్పటికి ఎటో ఒకటి వెళ్ళిపోతాయి కదా. కాదంటే ఎక్కడన్నా చెరువులు అవి ఇవి కబ్జా చేసుకొని అపార్ట్మెంట్ ఇల్లు కట్టుంటే లోపలికి వస్తాయి, ఏదో 2 రోజులు వార్త అవుతుంది, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. ఇక్కడ నగరం మొత్తం నీళ్లు ఒకే ఒక పాయింట్కి వస్తాయి. 435 చదరపు కిలోమీటర్ల కొండవీగు వాగు పరివాహక ప్రాంతం నుంచి ఉండవల్లి అనే గ్రామం దగ్గరికి వస్తాయి. ఉండవల్లి ఎక్కడ అంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, చాలామంది విజయవాడ చూసుంటారు కదా. ప్రకాశం బ్యారేజ్కి ఒకవైపు విజయవాడ ఉంటే కనకదుర్గమ్మ సైడు, ఇటువైపు ఉండే సైడు ఉండవల్లి గ్రామం మీకు తెలిసిన వాళ్ళకి. అక్కడికి ఒక కెనాలు, కుడి కెనాల్ అనేది ఒకటి వెళ్ళిపోతుంది గుంటూరు డెల్టాకి. కొండవీటి వాగు కూడా అక్కడికే వస్తుంది. ఈ ప్రాంతం నుంచి మొత్తం దాని పక్కనే ఉంటాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళకి ఏది అనేది అర్థం కాదు. ఆ కొండవీటి వాగులోంచి ప్రకాశం బ్యారేజీ వెనక కృష్ణానదిలోకి వెళ్ళిపోవాలి నీళ్లు, వరద నీళ్లు. అది న్యాచురల్ టోపోగ్రఫీ. ఎక్కడైనా అంతే కదా, నీరు పల్ల మెరుగు అంటారు కదా, ఎటువైపు డౌన్ స్లోప్ ఉంటే అటే వెళతాయి. మరి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 3 అడుగులు ఎత్తు నీళ్లు ఆపెడుతున్నారని, కాబట్టి కొండవీటి వాగులో నీళ్లు సహజ సిద్ధంగా నదిలోకి వెళ్ళడం లేదని అక్కడ ఒక లాక్స్ అవి పెట్టున్నారు. సరే, మామూలుగా ఏం జరిగేది వర్షాకాలంలో అంటే కొండవీటి వాగులోనూ నీళ్లు ఉంటాయి, పొలాల్లోకి నీళ్ళు ఎడతాయి. 2-3 రోజులు పొలాల్లో ఉండి కొండవీటిలో అన్నీ నెమ్మదిగా ఇంకిపోతాయి. కానీ ఇప్పుడు అక్కడ నగరం నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత రోడ్లు, డ్రైన్లు, ఇండ్లు వచ్చినప్పుడు నీకు ఇంకే ఏరియా తగ్గిపోతుంది. సో కాబట్టి నీళ్లు ఎక్కువ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అయిన వాటిని ఎక్కువ నీళ్లు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పొలాల్లో ఆగిపోయేటని ఇప్పుడు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. అక్కడ ఏం చేసినారు 2015-19 మధ్యలో, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వివరాలు, ఈ ఖర్చు ఎవడు భరించాలి, ఎందుకు భరించాలి? నీ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఇంత భారం మోపుతున్నావు రాష్ట్ర ప్రజలను చెప్పడం నా ఉద్దేశం. 250 కోట్లు ఖర్చు పెట్టి 15 పంపులు కట్టినారు ఉండవల్లి దగ్గర. ఎవరైనా కరకట్ట మీద వెళ్తే కనిపిస్తాయి బ్లూ రంగులో. ఏది వరద నీళ్లు అక్కడ వరకు వస్తే ఇక్కడి నుంచి పంపింగ్ చేసి నదిలో దొయ్యాలి. ఇంకా భవిష్యత్తులో పెద్ద వర్షాలు కురిస్తే అది చాలదని 2వ సెట్ ఆఫ్ పంప్స్ శాంక్షన్ చేసినారు. ఇప్పుడు రోజుకు 8,400 క్యూసెక్కుల నీళ్లు, అంటే 1 టీఎంసీ కంటే తక్కువ, అంటే ఒక 3/4 టీఎంసీ నీళ్ళని ఎత్తిపోసేట్టు 2వ సెట్ ఆఫ్ పంప్స్ శాంక్షన్ చేసుకున్నారు. 590 కోట్లు దానికి శాంక్షన్ చేసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకి మన బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేశారు ఐడియా ఉందండి ఎవరికన్నా? మళ్ళీ వస్తుంది దాంట్లోకి. ఇవి చెప్పుకుంటే కానీ మనకు రియల్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతూ ఉందనేది అర్థం కాదు. 2వ సెట్ పంప్స్ కూడా చాలవని 3వ సెట్ పంప్స్ కూడా లైన్లో ఉన్నాయి శాంక్షన్ చేసుకోవడానికి. అది ఒకటి. మరి వరద ప్రాంతం అంటే మీకు అంత కోపం వస్తుంది, మరి 2వ సెట్ ఆఫ్ లిఫ్ట్ పంపులు ఎందుకు శాంక్షన్ చేసుకుంటున్నారు? ఓకే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు రాజధాని ప్రాంతంలో. మామూలుగా మనకు చెరువులు అనుకుంటే పాత రోజుల్లో ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన చెరువులు. ఏదైనా గుట్టలు కొండలు ఉంటే 2 కొండల మధ్య ఒక కట్ట కడితే చాలా దాని వెనక చాలా నీళ్లు సహజ సిద్ధంగా నిలిచిపోతాయి. మనకున్న టోపోగ్రఫీ, జాగ్రఫీ దాన్ని బట్టి. ఇదేంటిది? ప్లెయిన్ ల్యాండ్, జెంటిల్ స్లోపింగ్ ఉన్న చోట మెత్తటి మట్టి పొలాలు, బ్లాక్ సాయిల్స్. జరీబ్ భూముల్లో 3 పంటలు అయితే అవన్నీ 2 పంటలు పండుతూ ఉన్నటువంటి పొలాలు. అందుకని అక్కడ ఒక రోడ్డు వేయడం కూడా ఈ బయట మన ప్రాంతాల్లో రోడ్డు వేసేదానికంటే 10 అంతలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ అంత మెత్తటి మట్టిలోంచి నీకు ఫౌండేషన్ తీసుకురావాలి. అందుకని బిల్డింగ్లకి ఎన్ని వందల అడుగులు ఫౌండేషన్ వెళ్తున్నారు ఎవరు చెప్పడంలే, పేపర్లో రానివ్వరు, కంపెనీలు చెప్పవు. వేల కోట్ల రూపాయలు అక్కడే పోతా ఉంది వేస్ట్ అయ్యి. ఎనీవే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు అని అర్థం ఉందా అండి? 3 చెరువులకి కలిపి, నేను ఆ చెరువుల పేర్లు
ఇంకా టు సేవ్ టైం నేను అన్ని గవర్నమెంట్ అఫీషియల్ జీవోల్లోంచి శాంక్షన్ తీసుకున్న ఫిగర్స్ చూస్తే దాదాపు 1300 కోట్ల రూపాయలు ఈ 3 చెరువులు తవ్వడంలో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 40% పనులు జరిగినాయి చెరువులు. ఇంకా ఉండవల్లి అనే ఒక విలేజ్లో ఏదైతే పేరు ఏదైతే అంటున్నానో అక్కడ డ్రైనేజీ ఇతర వసతులు రాజధానిలో భాగం అయిపోయినాయి కదా ఇవన్నీ. అవి ఈ 29 గ్రామాల్లోకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో డ్రైన్స్ ఇవి అని చెప్పేసి దాదాపు 2300 కోట్లు శాంక్షన్. బడ్జెట్లో అమరావతికి శాంక్షన్ చేయించుకుంది 6000 కోట్లు. ఇవన్నీ చూసినప్పుడు దాదాపు ఒక 5000 కోట్లు ఇక్కడే కనిపిస్తున్నాయి మనకు. చెరువులు, నీళ్లు, లిఫ్టు, ఈ గ్రామాల్లో మౌలిక వసతులు అంటూ ఇవన్నీ కూడా అక్కడ రాజధాని పెట్టడం వల్ల పెట్టాల్సి వచ్చిన ఖర్చు, రాష్ట్ర ఖజానా మీద బరువు పెట్టి. అదే మంగళగిరి దగ్గర ఒక చిన్న రాజధాని కట్టుకొని ఉంటే రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులతోనే రాజధాని అయి ఉండేది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ప్రతి సంవత్సరం కడుతున్నాం. ఈ డబ్బంతా నా ప్లాన్ ప్రకారం అయితే ఒక 15 సిటీస్ని ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేసుకొని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఒక డజన్ నుంచి 15 సిటీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క సిటీ మీద వైజాగ్, విజయవాడ లాంటి మీద సంవత్సరానికి 500 కోట్లు, అనంతపూర్, కర్నూలు లాంటి వాటి మీద సంవత్సరానికి 100 కోట్లు వరుసగా ఒక 7-8 సంవత్సరాలు ఖర్చు పెట్టుంటే ఈ సిటీసే మీడియం సిటీస్గా చాలా అద్భుతమైన టౌన్స్గా మనం క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకొని ఉండొచ్చు. అప్పుడు ఇవన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయి. తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ దానికి తోడవుతాయి. ఈరోజు ఆ అవకాశం లేకుండా మొత్తం తీసుకెళ్ళి ఒకచోట పెట్టి దాంట్లోంచి బయట పడలేక అది చాలదని ఇంకా ముందుకెళ్తూ 1000 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ అక్కడ ఎంత డబ్బు దేంట్లోకి పోతా ఉందో తెలియకుండా అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. రోజుకు ఒక జీవో. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చింది ఈ సోషల్ మీడియాలో వచ్చింది కూడా తప్పేం కాదు. అది నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను. అద్దాలకు, లిఫ్ట్లకు ఒక విమర్శ వచ్చిన దాని ప్రకారం చదరపు అడుక్కి ఖర్చు, నిర్మాణ ఖర్చు 11,000 నుంచి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు అని. మీరు హైదరాబాద్లో గచ్చిబౌలిలో టాప్ క్లాస్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ, డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ 10,000 చదరపు అడుక్కు పెడితే మీకు లగ్జరీ అపార్ట్మెంట్ వస్తుంది. 10,000 కంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంటుందా హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ? అదేది బిల్డరు మొత్తం తనే ఇచ్చి విత్ ప్రాఫిట్ మీకు ఇస్తాడు. ఇక్కడ ఇసుక ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, కంకర కూడా ఎంత కన్సెషన్లోని, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇది కట్టే కంపెనీ